ఏమండి ఏమండి మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చిందండి. ఏ రాశారు? మిమ్మల్ని నన్ను సంక్రాంతికి రమ్మని రాశారు. దట్స్ గుడ్. అయితే వెళ్దాం. అన్నట్టు మా నాన్న చాలా మారిపోయాడండి. పనికి సవ్యంగా వెళ్తున్నాడట, తాగడం మానేశాడట, మా తమ్ముళ్ళని చెల్లెల్ని శ్రద్ధగా చూసుకుంటున్నాడట. వెరీ గుడ్. కూతురికి పెళ్లి వెళ్ళిపోవడంతో మీ నాన్నగారికి బాధ్యత వచ్చేసింది. అయితే మనం వస్తున్నాం, లెటర్ అయినా రాసి. థ్యాంక్ యూ. పుట్టింటికి వెళ్తున్నాం తెలియగానే ఫేస్ లో ఆనందం చూడు. సుగి, ఇప్పుడు నీ ఫేస్ ని చూస్తుంటే నాకేం అనిపిస్తుందో తెలుసా? నేను రా పట్టుకుని సుగి ప్లీజ్. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసావా? ఈసారి ఎన్నో ర్యాంక్ వచ్చానో తెలుసా? ఎప్పుడు వచ్చే ర్యాంకే కదరా, 42వ ర్యాంకు. కాదురా, ఈసారి 10వ ర్యాంక్ వచ్చాను. అవును, ఎలా వచ్చారా? పరీక్షకు వచ్చిన 10 మందేరా, అందుకే ఆఖరి ర్యాంక్ మందే. విషయం అది నీకు ఎంత చెప్పిన అర్థం కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందా? ఏది సైన్ చేస్తాను. అవతల నాకు క్లబ్ పనులు చాలా ఉన్నాయి. ఎవరు సైన్ చేశారు? ఉదయం చేసింది. కన్న తల్లి నేనుండగా అది చేయడం ఏంటి? తప్పులు లేకుండా సంతకం పెట్టడం వచ్చు కనుక. చాలే, నా పిల్లల బాధ్యత తన్నెత్తినేసుకోవడం ఎందుకు? ఏంటి నీ పిల్లల? హఠాత్తుగా గుర్తొచ్చిందే. అసలు నీ బిడ్డలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు నీకేమని తెలుసు? బుద్ధస్తమానం ఈ బొచ్చుకొక్కని సంకన వేసుకుని క్లబ్బుల చుట్టూ తిరగడమే తప్ప ఎప్పుడన్నా కన్న బిడ్డని సంకన వేసుకుని తల్లిలా ప్రేమించావా? అదే గనక చేసుంటే నువ్వే తల్లి అనుకుని నీతోనే సంతకం పెట్టుకున్నావు. చిచి, నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. దాని ఉద్దేశం ఇప్పుడు అర్థమవుతుంది. గంగి గువ్వలా నటిస్తూ నన్ను నా పిల్లల్ని విడదీయాలని చూస్తుంది. దాని అంతు చూస్తా. దయించి దాని జోలికి వెళ్ళకే. పాపం అదొచ్చిన తర్వాతే లంకలాంటి ఈ కొంప కసిల్లులా కనిపిస్తుంది. షట్ అప్. ఈ ఇంగ్లీష్ కి ఏం తక్కువ లేదు. దాని జోలికి వెళ్ళు, నేను ఊరుకుంటానా? నమస్కారం అండి. నా పేరు మధు, మా ఆవిడ మధుమతి. హలో. అశోక శాండల్వుడ్ పౌడర్ కంపెనీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొందరు దంపతులకు కాంపిటీషన్ పెట్టి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆదర్శ దంపతులు అనే అవార్డు ఇవ్వాలని మా కంపెనీ నిర్ణయించింది. మీరు మా పౌడర్ వాడేవాళ్ళు కనుక మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాం. కొన్ని ప్రశ్నలు అడుగుతాం. అడగండి. మీకు ఏ కలర్ అంటే ఇష్టం సార్? వైట్. మల్లెపూ లాంటి తెల్లని రంగు అంటే నాకు ఇష్టం. మరి కలర్ డ్రెస్ వేసుకున్నారేమిటి? ఇదే మా ఆవిడికి ఇష్టం అని. ఓ, అంటే మీ ఆవిడ కోసం మీ ఇష్టాన్ని వదులుకున్నారన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు సిగరెట్ కలుస్తారా? ఇదివరకు కాల్చేవాడిని, ఇప్పుడు మా ఆవిడికి ఇష్టం లేదని మానేశాను. ఆవిడకి ఇష్టమైనవి చేస్తున్నారు, ఇష్టమైనవి మానేస్తున్నారు. వెరీ గుడ్. మేడం, కొత్తగా పెళ్లైన దంపతులకి పిల్లలు లేటుగా పుడితే మంచిదని ఈ మధ్య డాక్టర్లు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? డాక్టర్స్ చెప్పింది ఎందుకనేది నాకు తెలీదు, కానీ పెళ్ళైన వెంటనే పిల్లల్ని కంటే ఉన్న కాస్త టైము వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది. భర్తను చూసుకోవడానికి కుదరదు. మరి మీ అభిప్రాయం? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు పుడితేనే జీవితానికి అర్థం, సార్థకత ఏర్పడుతుందని నా అభిప్రాయం. ఏమ్మా, మీరేమో లేటుగా పుడితే మంచిదంటున్నారు, మీ ఆయనేమో తొందరగా పుడితే మంచిదంటున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన కోరికను ఇష్టాన్ని నెరవేర్చడం నా బాధ్యత. ఆహాహాహా, ఎంత గొప్ప దంపతులమ్మా. ఒకరి కోసం ఒకరు కొన్ని ఇష్టాల్ని వదులుకోవడం, అభిప్రాయాన్ని మార్చేసుకోవడం. గ్రేట్ 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 అని చెప్పాలి. ఇక ఆఖరి ప్రశ్న. మేడం, మార్కెట్ లో రకరకాల టాల్కమ్ పౌడర్లు ఉండగా మీరు మా అశోక శాండల్వుడ్ పౌడర్ నే ఎందుకు వాడుతున్నట్టు? చక్కటి సువాసనతో రోజంతా తాజాగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదా వస్తామండి. చెల్లెమ్మా, ఏమిటన్నయ్యా? మీ నాన్నగారు చచ్చిపోయారంటమ్మా. అమ్మా సుగుణమ్మా, నువ్వు పెళ్ళై వెళ్ళినప్పటి నుంచి మీ నాన్నలో ఎంత మార్పు వచ్చిందో నీకు తెలుసా అమ్మా? ఎవరెంత బలవంతం చేసినా ఎప్పుడూ తాగలేదమ్మా. అయినా భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదమ్మా. రండి రండి. రండి. ఇల్లు బాగుందా? ఇవాళ నుంచి ఇది మీ ఇల్లు. మీకేం కావాలని అడగచ్చు. దేనికి మొహమాట పడక్కర్లేదు. మీ అక్కయ్య నేను తోడుంటాం, సరేనా? ఈ మావయ్య కూడా ఉన్నాడని మర్చిపోతామా? మీరేం భయపడద్దు. రవి, ఇలారా. చావుకు వెళ్లిన వాళ్ళు మైలు వదిలించుకొని వస్తారు గాని పరువులు తగిలించుకొని రారా. ఇంట్లో ఉండే వాళ్ళు చాలకనా వీళ్ళ పరువు కూడా నెత్తినేసుకుని వచ్చాం. అడ్డమైన వాళ్ళకి, అడుక్కు తినే వాళ్ళకి ఇదే సత్రం కాదురా. అమ్మా, ఏంటా మాటలు?
అసలే తండ్రిపోయి బెంగతున్న పసిపిల్లలు కొద్ది రోజులు ఇక్కడే ఉంటారు. ఉంటారా? ఉంటారు. మీ నాన్న సంపాదించిన లక్షలు వస్తుంది కదా, ఆ తింటానికి అడ్డమైన వాళ్ళు ఉంటారు. చిచి, ఎందుకమ్మా అట్ట బాధపడతావు? ఊరుకో. అయినా కుక్క బౌబౌమని మొరుగును అని నీకు తెలిసిన విషయమే కదా. చూడు, చెట్టుకు చెదట్టంటిదో ఈ కొంపకి మీ అత్త అంటంటిది. ఇదిగో నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. పద. రండి రా, రండి. రండి రండి రండి. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. ఏంట్రా నీళ్లు పడుతున్నావు? నా కోసమేనా? నీకు నీళ్ళు పడ్డం తప్ప నాకు వేరే పడలేదు అనుకున్నావా? ఇది నేను స్నానం చేయడానికి. ఇది మా ఇల్లు. ముందు నేను స్నానం చేశాకే నువ్వు చేయాలి. పోరా, ఇది మా అక్కీలు. ముందు నేను స్నానం చేశాక నీళ్ళు మిగితే నువ్వు చేద్దు గాని. ఏంట్రా నన్నే అంటావరా? కుంటి కులాసం. ఒరే, నన్ను కుంటి అనంటే నీ చేవి ఇచ్చేస్తా. నిన్ను చంపేస్తాడ్రా. ఒరే, నాతో పెట్టుకోద్దు. పోరా కుంటి. ఒరేయ్, ఒరేయ్, అనాథ పీనుక, నా కొడుకు మీద చెయ్యేస్తావరా? అమ్మా చూడమ్మా, ఇది వాడిలంట. అవునవును, వాళ్ళక్క ఇటికిటిగా తీసుకొచ్చి ఇల్లు పేర్చిందిగా. మరి ఎరా కుంటి వెదవా, ఫ్రీగా వచ్చిందిగా నన్ను పళ్ళేలు మేస్తూ నా కొడుకు మీద చెయ్యేస్తావా? నీ 2 చేతులు విరిచేస్తాను. విరుస్తావు విరుస్తావు. ఏమిట్రా పంది పిల్లల పళ్ళు కొరుకుతావు? నిన్ను ఏంటమ్మా అది చిన్నపిల్లలతో కూడా పడతావేంటి? చూడరా, ఎక్కడి నుంచో వచ్చిన అడుగు తినే వెదవా నా కొడుకు మీద చేసుకుంటాడా? అన్ని మాటలు దేనికమ్మా? వీళ్ళేదో వేళకొళంగా ఆడుకుంటున్నారు, దానికి సీరియస్ అవుతావేంటి? వేళ కొలలాడే పిల్ల వెదవా వీడు. ఆదమర్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ నే సపరేట్ చేసి అమెరికా వాడికి అమ్మేస్తాడు. వాడు చూపు చూడు, దొంగ వెదవా. అమ్మా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. ఎలా ఒకలా చావండి. ఏదో సంతని రే ఇట్రా. ఏంట్రా గొడవ? బావా ఇల్లు చిన్న వాళ్ళట. నేను బాత్రూమ్ లో స్నానం చేయకూడదట. ఎవరు చెప్పారు నాన్న? ఇల్లు అందరిదేను, నువ్వు ఎప్పుడైనా స్నానం చేయొచ్చు. ఎరా, అలా చేయకుండా బుద్ధిగా ఆడుకోవాలి. సరే అన్నయ్య. గుడ్ బాయ్స్. ఆహాహా, చూసావట్రా అల్లుడు, ఈ సంక్రాంతికి ఇల్లు ఎంత కళకళలాడిపోతుందో. నిజం మావా. సుగుడమ్మ స్వయంగా ముగ్గులేసి గొబ్బిలు పెట్టిందిరా. అవును మావా, సంక్రాంతి మన ఇంట్లో ఉన్నట్టుంది. అదిగో దిగుతున్నారు రికార్డింగ్ డాన్స్ ట్రూప్. ఓ మై గాడ్, కాస్తులో పడేదాన్ని. పడితే నీ సమయం పోయింది, ఖర్చు మేము బాగు చేయించుకోవాలి. వాట్ టామీ, వాట్ హ్యాపెన్? ఏముంది, కళ్ళు నెత్తికెక్కి కింద కాలు జారిందిలే. వాట్ ఈస్ దిస్? చిన్న చిన్న పేడ ముద్దలు క్రికెట్ బాల్స్ లో చేసి పెట్టారు. డర్టీ థింగ్స్. వీటిని పేడ ముద్దలు అనరు, గొబ్బిళ్ళు అంటారు. పెంకుటిళ్ళని విన్నాను, పూరిళ్ళని విన్నాను. గొబ్బిళ్ళంటే ఇవేమైనా ఇళ్ళ? ఆశని పాడెగట్ట, ఇవి ఇళ్ళు కాదు, నీ బొళ్ళు కాదే. సంక్రాంతి నాడు సవ్యమైన ఇళ్ల ముందు ఇట ముగ్గులేసి చక్కగా గొబ్బిళ్ళు పెడతారు. దీన్ని తెలుగుదలం అంటారులే. మరి ఆ తెగులే పనికిరాదు. తెగ ఊపుకుంటూ వెళ్తుంది. సారీ. ఆంటీ. హాయ్ బేబీ. ఆంటీ, వాట్ ఈస్ సంక్రాంతి? వాసి నీ కడు పొడక, తెలుగు పొడక పుట్టి సంక్రాంతి అంటే ఏమిటి అని అడిగి తెస్తాయంటే. అదంటే అందే అత్తే సమాధానం చెప్పొద్దు అజ్జుడు. సంక్రాంతి అంటే సంక్రాంతి, ఇట్స్ ఎ పండుగ. దీపావళి అంటే దీపావళి. అది చెప్పడం కాదు, దాని అర్థం చెప్పి చావచ్చు కదా అని. తెలిస్తే కదా చెప్పి తెచ్చేది. ఈ పండుగ స్పెషాలిటీ ఏమిటంటే ఇలా పేడ ముద్దలు పెట్టడమేనా? స్పెషాలిటీ అంటే ఒక రకంగా దాన్ని స్పెషాలిటీ అని అనుకోవాలి. నో ఆంటీ, యు ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ కరెక్ట్లీ. ప్లీజ్ టెల్ మీ. అది సంక్రాంతి లక్ష్మి పరుదించి మా ఇంట కొలుగుండగా గొప్పియల అలరించి పూజ చేసి ప్రతి ఏట జరిపేము ఈ పండుగ. రత్నాలు రవళించు రంగవల్లులతో హృదయాల ఉప్పొంగు పాల నవ్వులతో విరిసేటి మా ఇల్లు ఇల స్వర్గమే, నిత్తింత విరిసేను అనురాగమే. చాలాపు, అర్థం పర్థం లేకుండా పేడ ముద్దలు పెట్టి పైగా పాట కూడానా? ఏదో సంక్రాంతి అంటే నీకొక్కదానికి తెలుసున్నట్టు గొంతెత్తా కేకలేమిటి? లోపలికెళ్ళా. ఆంటీ, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ది సాంగ్? మీనింగ్ ఏమిటి నా బొందా? ఏదో నోటుకొచ్చినట్టు కూసింది. అదొక పిచ్చిది, దాని పాట ఒక పిచ్చి పాట. అమ్మా, అర్ధరాత్రి అయింది, ఇంకా నిద్రపోలేదా? ఈ ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి తలుచుకుంటే నిద్ర ఎలా వస్తుందిరా? ఏం జరిగిందమ్మా? పండగ పూట నా స్నేహితురాలి ముందు అవమాన పాలైనందుకు సిగ్గుతో తలంచుకున్నాను. నీ పల్లెటూరు బావా, మీ నాన్న పూనకు వచ్చినోళ్లాగా వీధిలో గంతులేశారు. నువ్వు తీసుకొచ్చావే బావ మరుదులు, ఇంట్లో తాండం ఆడారు.
ఆ కుంటోడు నా కాలు మీద కొట్టాడు, నా చేయి తిప్పాడు, నన్ను తోసేశాడు. ఇవన్నీ చూసి కూడా నీ పెళ్ళం నోరెత్తలేదు, ఒక్క మాట కూడా అడగలేదు. అది కదమ్మా అసలు. నీకు తెలీదురా, ఈ ఇంట్లో వాళ్ళంతా నా మీద ఏదో కుట్ర పన్నుతున్నారు. ఒరేయ్, నేను ఇలా గొంతు చించుకుని అరుస్తుంటే సమాధానం ఎలా చెప్పుకుంటూ వెళ్ళిపోతావే? ఏమిటమ్మా ఇది? అర్ధరాత్రి అలసిపోయిన వాడితో ఇవన్నీ చెప్పి సమాధానం చెప్పమంటే ఏం చెప్పను? పొద్దునే ఈ విషయాలను చూసుకుందాం, వెళ్ళి పడుకో. నువ్వు వాళ్ళందరినీ దారిలో పెట్టకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మా, ఆ విషయాలన్నీ పొద్దునే నేను చూసుకుంటా కదా, నువ్వు వెళ్ళి పడుకో ప్లీజ్.